ఆడపిల్లలకి వివాహ వయసు 18 నుంచి 21 సంవత్సరాలకి పెంచుతూ నిన్న హిమాచల్ ప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ బిల్ పాస్ చేసింది. ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ హిమాచల్ ప్రదేశ్ అమెండ్మెంట్ బిల్ 2024 హిమాచల్ ప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో పాస్ అయింది. హిమాచల్ ప్రదేశ్ ఉమెన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ప్రకారం జెండర్ ఈక్వాలిటీ లింగ సమానత్వం తీసుకురావడం కోసం, అదేవిధంగా ఆడపిల్లలకి హైయర్ ఎడ్యుకేషన్ పెంపొందించడం కోసం, ఉన్నత విద్యలో ఆడపిల్లల ఎన్రోల్మెంట్ పెంపొందించడం కోసం, దాంతోపాటు ఉమెన్ యొక్క హెల్త్ కానీ, ఎందుకంటే 18 సంవత్సరాలకి పెళ్లి చేసేస్తే వాళ్ళు చైల్డ్ బేరింగ్ కెపాసిటీ హెల్త్, తర్వాత దానికి సంబంధించి ఉమెన్ కెరీర్ అడ్వాన్స్మెంట్ కెరీర్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా ఇది మంచి నిర్ణయం అని చెప్పి హిమాచల్ ప్రదేశ్ తీసుకున్నట్టు అక్కడ అధికారులు చెప్తున్నారు. అయితే హిమాచల్ ప్రదేశ్ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా 2021లో ఇటువంటి ఒక బిల్లు వచ్చింది. కానీ ఆ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత పాస్ అవ్వలేదన్నమాట. డిసెంబర్ 2021లో ఈ బిల్లుని దేశవ్యాప్తంగా చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ అమెండ్మెంట్ బిల్లు ఒకటి లోక్సభలో ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టిన తర్వాత ఆ బిల్లు పాస్ అవ్వలేదు. అది ఒక స్టాండింగ్ కమిటీకి వెళ్ళింది. స్టాండింగ్ కమిటీ స్టడీ చేయాలన్నమాట. 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచితే ఎటువంటి పర్యవసానాలు ఉంటాయి, దానిలో మంచి ఎలా ఉంటుంది, దానిలో సవాళ్ళు మనం ఎలా ఎదుర్కోవాలి, ఇలాంటి అంశం మీద భారతదేశంలో మనం కనుక ఈ బిల్లో చూస్తే, దేశవ్యాప్తంగా ఉండే బిల్లో చూస్తే 21 సంవత్సరాల కన్నా తక్కువ చిన్న వయసులో ఉన్న పిల్లలకు ఆడపిల్లలకు పెళ్లి చేస్తే ఆ మ్యారేజ్ చెల్లదు అన్నట్టు ఆ బిల్లులో రాసుంది. ఇలాంటివి వస్తే కనుక రేపు పరిణామాలు ఎలా ఉంటాయని చెప్పి ఆ బిల్లు ఇప్పుడు స్టాండింగ్ కమిటీ దృష్టిలో ఉంది. లోక్సభలో 3 సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టిన బిల్లు 17వ లోక్సభ రద్దవటంతో ఈ బిల్లు కూడా ల్యాప్స్ అయిపోయిందనమాట. మళ్ళా తిరిగి ప్రవేశపెట్టాలి ఈ బిల్లు. దేశవ్యాప్తంగా ఆడపిల్లల పెళ్లి వయసు పెంచాలంటే ఈ బిల్లు మళ్ళా తిరిగి ప్రవేశపెట్టాలి. ఇక్కడ మనం కొంచెం డేటా చూద్దాం. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం ఆడపిల్లలకి, చిన్న పిల్లలకి చాలామందికి దేశవ్యాప్తంగా పెళ్ళిళ్ళు చేస్తున్నారు. కానీ చాలా ఈ పెళ్ళిళ్ళు రిపోర్ట్ కూడా అవ్వట్లేదు, ఎన్సీఆర్బీ కింద కూడా రావట్లేదు అనమాట. యునిసెఫ్ వాళ్ళ అంచనా ప్రకారం ప్రతి ఏడాది భారతదేశంలో 1.5 మిలియన్ గర్ల్స్కి 18 సంవత్సరాలు నిండక ముందే పెళ్లి చేస్తున్నారు. అంటే దాదాపు 15 లక్షల మంది ఆడపిల్లలకి 18 సంవత్సరాలు నిండక ముందే పెళ్ళిళ్ళు చేస్తున్నారు. అయితే ఇక్కడ చాలా డేటా యునిసెఫ్ వాళ్ళ దృష్టిలో కూడా రాలేదన్నమాట. భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న చైల్డ్ బ్రైడ్స్ బాలికా వధువుల్లో చూసుకుంటే 1/3 వంతు మంది భారతదేశంలోనే ఉన్నారంట. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే డేటా ప్రకారం చూసుకున్న పెళ్ళైన మహిళల్లో చాలామందిని సర్వే చేస్తే 23% మంది అమ్మాయిలు 18 సంవత్సరాలకు ముందే పెళ్ళిళ్ళు చేసేసుకున్నారంట. ఇటువంటి డేటా కూడా ఉంది అనమాట. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2019-2021 ఈ సర్వే డేటా ప్రకారం ఎవరైతే 20 నుంచి 24 సంవత్సరాల మధ్య వివాహిత మహిళలు ఉన్నారో, మ్యారీడ్ ఉమెన్ ఉన్నారో, వాళ్ళలో చాలామందికి, అంటే దాదాపు 23% మందికి 18 సంవత్సరాలు ఆ లోపే పెళ్ళి అయిపోయిందంట. భారతదేశంలో ఈ రోజున 15 నుంచి 19 సంవత్సరాల మధ్య కౌమార దశలో ఉన్న అమ్మాయిలు, అడాల్సెంట్ గర్ల్స్ ఉన్నారో వాళ్ళలో 16% మందికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందంట. ఈ డేటాలన్నీ చూస్తే చాలా భయంకరమైన నిజాలు వస్తున్నాయి అన్నమాట. అయితే ఇవన్నీ కూడా చిన్నపిల్లలకి ఆడపిల్లలకి పెళ్లి చేయడంలో ఐఎంఆర్, ఎంఎంఆర్, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్, మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఇవన్నీ కూడా లింక్ అయి ఉన్నాయి అన్నమాట. ముఖ్యంగా రీసెంట్గా విడుదల చేసిన ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా రిపోర్ట్ ప్రకారం ప్రతి 1 lakh లైవ్ బర్త్స్కి ఎంఎంఆర్ 97 ఉంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ప్రకారం టార్గెట్ 70, 2030 కల్లా రీచ్ అవ్వాలి. మనం రీచ్ అవుతాం. కానీ ఉమెన్ హెల్త్, ఉమెన్ ఎడ్యుకేషన్, ఉమెన్ కెరీర్ డెవలప్మెంట్, ఉమెన్ రీప్రొడక్టివ్ ఏజ్, ఉమెన్ ఐఎంఆర్ అంటే ఉమెన్ పెళ్ళైన తర్వాత ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, తర్వాత ఎంఎంఆర్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఇవన్నీ కూడా మహిళా వివాహ వయసుతోనే లింక్ అయి ఉన్నాయన్నమాట. మనకి స్వతంత్రం రాకముందే బ్రిటిష్ వాళ్ళ టైంలోనే చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెయింట్ యాక్ట్ 1929 పాస్ అయింది. దాన్నే శారదా చట్టం అని కూడా అంటాం. మగపిల్లలకి 18 సంవత్సరాలుగా, ఆడపిల్లలకి 14 సంవత్సరాలుగా వివాహ వయసు నిర్ణయించబడింది. అయితే ఈ చట్టాన్ని 1978లో అమెండ్ చేస్తూ ఆడపిల్లల వివాహ వయసు 18 సంవత్సరాలు కనీసం ఉండాలని తీసుకొచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఈ చట్టం చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెయింట్ యాక్ట్ 2006లో కూడా సవరణ జరిగింది. ఇప్పుడు దేశం మొత్తం ఇండియాలో చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెయింట్ యాక్ట్ సంబంధించి ఇంకొక సవరణ కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఆ సవరణ ఇంకా జరగలేదన్నమాట. ఆడపిల్ల వివాహ వయసు 18 నుంచి 21కి పెంచడానికి. ఈ రోజున భారతదేశంలో మగపిల్లోడి వివాహ వయసు 21 సంవత్సరాలు ఉంటే ఆడపిల్ల వివాహ వయసు 18 సంవత్సరాలు మాత్రమే. దాన్ని పెంచే దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక జడ్జ్మెంట్స్లో కూడా ఆడపిల్లలకు సంబంధించి శక్తి వాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018 కేసులో చైల్డ్ మ్యారేజ్ అనేది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. గవర్నమెంట్ చైల్డ్ మ్యారేజ్ సంబంధించి చాలా స్ట్రిక్ట్గా ఉండాలని చెప్పి
ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006ని కఠినంగా అమలు చేయాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. 2020లో ఒక టాస్క్ ఫోర్స్ వేశారు. జయా జైట్లీ అధ్యక్షతన భారత ప్రభుత్వం 2020లో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. మ్యారేజ్ ఏజ్కి, మదర్హుడ్కి, ఇతరత్ర అంశాలకి ఎటువంటి కోరిలేషన్ ఉంది, దాని డేటాతో సహా ఒక కమిటీ వేసి సర్వే చేసి చెప్పండి అని చెప్పి ఒక కమిటీ ప్రత్యేకంగా వేశారనమాట. డేటా ఒక సర్వేతో సహా డేటా రిలీజ్ చేయండి అని చెప్పి. ముఖ్యంగా మ్యారేజ్ ఏజ్కి ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, మెటర్నల్ మోర్టాలిటీ రేట్, TFR టోటల్ ఫర్టిలిటీ రేట్, సెక్స్ రేషియో ఎట్ బర్త్, చైల్డ్ సెక్స్ రేషియో, వీటన్నిటికీ ఉన్న అనుసంధానాన్ని, వీటన్నిటికీ ఉన్న కోరిలేషన్ని చెప్పమని చెప్పి ఒక కమిటీ కూడా వేసింది. అదే జయా జైట్లీ కమిటీ అనమాట. ఆ కమిటీ డిసెంబర్ 2020లోనే రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఆ రిపోర్ట్లో ఆ కమిటీ స్పష్టంగా చెప్పింది, దేశవ్యాప్తంగా ఆడపిల్లకు వివాహ వయసు రెగ్యులేషన్ చేస్తే, అంటే మినిమం 21 సంవత్సరాలు ఉంటేనే అమ్మాయికి పెళ్లి చేయాలని ఉంటే దేశవ్యాప్తంగా చాలా పెళ్ళిళ్ళు అంతకంటే తక్కువ వయసులో జరిగిపోతాయి. చాలా కుటుంబాల్లో మనం గమనిస్తే ఆడపిల్ల ఒక బరువు అనుకుంటారు, పెళ్లి చేసేస్తే ఆ బరువు తిరిగిపోతుంది అనుకుంటారు. రెండోది, ఈ రోజుల్లో ఆడపిల్లల సెక్యూరిటీ, అంటే ఒక అమ్మాయిని హైయర్ ఎడ్యుకేషన్ కోసం బయటికి పంపిస్తే వాళ్ళ భద్రత కష్టం, పెళ్లి చేసి అత్తగారి ఇంటికి పంపించేయచ్చని. మూడోది, మన డౌరీ సిస్టమ్ లాంటివి కూడా, ఎక్కువ అమ్మాయి చదువుకుంటే మళ్ళీ అంత చదువుకున్న అబ్బాయి కావాలి, ఎక్కువ కట్నం ఇవ్వాలి, ఇలాంటి ఆలోచనలు. నాలుగోది, మన సొసైటీల్లో ఒక 18 సంవత్సరాలు 17 సంవత్సరాలు దాటంగానే మీ అమ్మాయికి ఇంకా పెళ్లి చేయరా, పెళ్లి కాలేదా అనే ఒక సోషల్ ప్రెషర్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ దాటుకుని ఒక అమ్మాయి స్వతంత్రంగా బయటికి రావాలంటే కొంత అర్బన్ ఇండియాలో, కొంచెం పట్టణాల్లో కొంతవరకు అమ్మాయిలు ఎక్కువ చదివిస్తున్నారు, కానీ పల్లెటూళ్ళలో ఇంకా కూడా ఆడపిల్లల హైయర్ ఎడ్యుకేషన్ అనేది కాస్త తక్కువగా ఉంది. ఓవరాల్గా ఇండియాలో ఉమెన్లో అంటే ఎడ్యుకేటెడ్ ఉమెన్లో హైయర్ ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్ పెరుగుతున్నా సరే పల్లెటూళ్ళలో, గ్రామాల్లో అమ్మాయిల్ని బయటికి పంపించడం, ముఖ్యంగా గవర్నమెంట్ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాస్ అనే స్కీమ్ తేవడం కానీ, లేకపోతే ఉమెన్ ఎంటర్ప్రినర్షిప్ ప్రమోట్ చేసి స్టాండప్ ఇండియా ఎంటర్ప్రినర్షిప్ చేయడం కానీ, ఇవన్నీ చేస్తున్నా సరే ఇంకా ఆడపిల్లలు గ్రామీణ ప్రాంతాల నుంచి బయటకు వచ్చి చదువుకోవడం, ముఖ్యంగా ప్రొఫెషనల్ కోర్సెస్, స్టెమ్ కోర్సెస్, వీటిలో బయటకు వచ్చి చదువుకోవడం కష్టంగా ఉంది. కాబట్టి వాళ్ళ వివాహ వయసు కనుక పెంచితే వాళ్ళని రకరకాల డిఫరెంట్ కోర్సెస్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. వాళ్ళ కెరీర్లో పురుషులతో పాటు సమానంగా ఉండే అవకాశం ఉంటుంది. దీంతో పాటు జెండర్ ఈక్వాలిటీ పెరుగుద్ది. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న అంశాలు మనం చూస్తే కనుక డాక్టర్స్ని రేప్ చేయటం, బయటకు వెళ్ళిన అమ్మాయిలను రేప్ చేయటం, ఎంప్లాయ్మెంట్కి వెళ్ళిన అమ్మాయి, ఉద్యోగాలకు వెళ్ళిన అమ్మాయిలను రేప్ చేయటం, ఇవన్నీ చూస్తుంటే అసలు ఆడపిల్లకి భద్రత ఉందా? చాలామంది పేరెంట్స్ అమ్మాయిల్ని ఇంట్లో పెట్టుకోవడం కానీ పెళ్లి చేయడం బెటర్ కదా అనే ఆలోచనలో కూడా ఉన్నారు. కాబట్టి ఇలాంటివి తగ్గాలి అంటే ఆడపిల్లలకి భద్రత పెరిగితేనే అన్ని విధాల అమ్మాయిలు బయటికి రాగలుగుతారు.